నమస్తే ఫ్రెండ్స్. యూఏఈ ప్రభుత్వం ఈ యుద్ధం సమయంలో ఎవరి వీసాలు, రెసిడెన్సీ పర్మిట్లు ఎక్స్పైర్ అయ్యాయో వాళ్ళు తిరిగి యూఏఈలోకి ఎటువంటి ఎంట్రీ పర్మిట్ లేకుండా రావడానికి ఒక డెడ్ లైన్ అయితే విధించింది. ఈ డెడ్ లైన్ ఎప్పటి వరకు, ఇంకా యూఏఈలో ఉన్న అబుదాబి, షార్జా, దుబాయ్ ఎయిర్పోర్ట్ల పరిస్థితి ఏమిటి, ఇంకా అలాగే మన ఇండియా నుంచి యూఏఈకి పూర్తి స్థాయి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయో లేదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్తే, ఈ యుద్ధం సమయంలో చాలా మంది మన భారతీయుల యూఏఈ వీసాలు, ఇంకా రెసిడెన్సీ పర్మిట్లు ఎక్స్పైర్ కావడం అయితే జరిగింది. ఎయిర్పోర్ట్లు క్లోజ్లో ఉండడంతో, ఎయిర్ స్పేస్లు క్లోజ్లో ఉండడంతో వీళ్ళు యూఏఈకి వెళ్ళలేకపోయారు. అందుకే యూఏఈ ప్రభుత్వం ఒక స్పెషల్ ఛాన్స్ని అయితే ఇచ్చింది. ఎంట్రీ పర్మిట్ లేకుండా తిరిగి యూఏఈకి రావడానికి ఒక డెడ్ లైన్ అయితే విధించింది. మార్చి 31, 2026 చివరి డేటు, అంటే ఈ రోజు. ఈ డేట్ లోపల యూఏఈలో కనుక ఎంట్రీ అయితే ఎటువంటి కొత్త పర్మిట్ అవసరం లేదు. ఈ డేట్ కనుక మిస్ అయితే డైరెక్ట్గా రావడానికి కుదరదు. కొత్త వీసా కానీ, ఎంట్రీ పర్మిట్ కానీ మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా టైం పడుతుంది. మళ్ళీ మీకు ఖర్చు కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా యూఏఈలో ఉన్న ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే, ముందు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కనుక చూసుకుంటే, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం భారీ రష్ అయితే ఉంది. లాస్ట్ మినిట్లో ట్రావెల్స్ వల్ల ఫ్లైట్లు అయితే ఫుల్ అవుతున్నాయి. చెక్ ఇన్ టైము 5 నుంచి 6 గంటలు పడుతుంది. ఎవరైతే దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు 5-6 గంటల ముందు ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోండి. ఇంకా నెక్స్ట్ షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే, ఇండియా నుండి ఎక్కువ ఫ్లైట్లు ఇక్కడికే వస్తున్నాయి. టికెట్ ధరలు ఇక్కడ రోజు రోజుకు పెరగడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా అబుదాబి ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే, అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయి నార్మల్ ఆపరేషన్లు అయితే మొదలుపెట్టింది. ప్రయాణికులు పెరగడంతో ఇక్కడ కూడా రష్ అయితే మొదలైంది. ఇంకా ఇండియా నుంచి యూఏఈ ఫ్లైట్ల విషయానికి వస్తే, ఇండియా నుంచి యూఏఈకి పూర్తి స్థాయి విమాన సర్వీసులు అయితే ప్రారంభమయ్యాయి. ఇంకా మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ఇండియా నుంచి యూఏఈకి రావాలనుకుంటే అలాంటి వాళ్ళు షార్జా ఎయిర్పోర్ట్కి టికెట్లు బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇండియా నుంచి షార్జా ఎయిర్పోర్ట్కి మన ఇండియన్ ఎయిర్లైన్స్ అయినా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో ఆపరేట్ చేస్తున్నాయి కాబట్టి టికెట్ ప్రైజులు షార్జాకి అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఇంకా ఎవరైతే 1-2 రోజులు ఆగి టికెట్లు బుక్ చేసుకుందాము అని చెప్పేసి దాని తర్వాత సడన్గా టికెట్లు బుక్ చేసుకుంటే వాళ్ళకు టికెట్ ప్రైజులు డబుల్ పడే అవకాశం ఉంది. కాబట్టి మన తెలుగు వాళ్ళు ఇండియా నుంచి యూఏఈకి కనుక రావాలనుకుంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇండియా నుంచి షార్జాకి అయితే టికెట్లు బుక్ చేసుకోండి. ఇంకా అలాగే యూఏఈ నుంచి తిరిగి ఇండియాకి వెళ్లే వాళ్ళు కూడా పెరిగారు. ఎమర్జెన్సీ ట్రావెల్స్, హాలిడేస్ రష్ కావడంతో వెయిటింగ్ లిస్ట్ కూడా పెరిగిపోయింది. ఇంకా యూఏఈ నుంచి ఆపరేట్ అవుతున్న ఎయిర్లైన్స్ విషయానికి కనుక వస్తే, యూఏఈ నుంచి ఎక్కువ శాతం ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ఇండిగో ఫ్లైట్లు అయితే ఆపరేట్ అవుతున్నాయి. టికెట్లు దొరుకుతుంటే బుక్ చేసేసుకోండి, వెయిట్ చేయొద్దు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, 1 రోజు 2 రోజులు ఆగుదాము, టికెట్ ప్రైస్ తగ్గుతుందని అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఫ్లైట్లు ఫుల్ అయిపోవడము, ఎమర్జెన్సీగా టికెట్లు బుక్ చేసుకోవడంతో టికెట్ ప్రైజ్లు అనేది డబల్ అయితే అవుతున్నాయి. దీని ద్వారా మీరు యూఏఈకి తిరిగి రావడానికి కష్టం అవుతుంది. లేదంటే మీరు ఈ డెడ్ లైన్ని మిస్ అవుతారు, మళ్ళీ కొత్త వీసా తీసుకొని రావాల్సి ఉంటుంది. మార్చి 31 అంటే ఈ రోజు లాస్ట్ డేటు. ఎవరైతే ఆల్రెడీ వీసా ఉండి, రెసిడెన్స్ పర్మిట్ ఉండి ఈ యుద్ధం సమయంలో ఎక్స్పైర్ అయ్యారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు లోపల ఎంట్రీ కాండి. లేదంటే కనుక మీ టైము, డబ్బులు వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యం చేయొద్దు, వెంటనే ట్రావెల్ ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.